ప్రియమైన దేవుని బిడ్డారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా ఆయన పరాక్రమశాలి అయినడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఎల్లప్పుడూ జీవించుతున్న దేవుడు. ఆయన మహిమా ప్రభావములు గలటువంటి దేవుడు. ఆయన పరమదేవుడు, పరలోకములో ఉన్న దేవుడు, పరలోకములో ప్రభు. ఆయన అందరినీ ఏలువాడైనాడు. ఆ శక్తి గల దేవుడు. అందుకే భక్తుడు అంటాడు, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయినటువంటి వాని హస్తబలం చేత అతని ఇల్లు బలమైనదగును అన్నాడు. కనుక దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో బలవంతులుగా మనం జీవిస్తాం, శక్తివంతులుగా జీవిస్తాం. అపవాదిని జయించగలిగినటువంటి కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అపవాది కలిగించే శోధనలను, అపవాది కలిగించే దుఃఖమును, వేదనను, రోదనను ఈ లోకములో మనకు బాధను కలిగిస్తున్న ప్రతి ఒక్కరి చేతుల్లో నుంచి ఆయన తన హస్తబలంతో మనం విడిపించే దేవుడు. వారి ఎదుట బలవంతులుగా మనం నిలబెట్టే దేవుడు. ఆనాడు శత్రువులు తన ప్రజల మీదకి వచ్చినప్పుడు వారిని జయించడానికి దేవుడు పరాక్రమవంతులుగా, బలవంతులుగా చేసి, శక్తివంతులుగా చేసి వారిని యుద్ధములో జయం అనుగ్రహించాడు. ఈరోజు ఆయన మనలో నివసిస్తూ మనకు కూడా అపవాదు నుంచి, లోకంలో కలిగే ప్రతి విపత్తు నుండి మనం రక్షించడానికి మనని బలవంతులుగా చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆరాధించుదాం, ఆయన పూజించుదాం. ఆమేన్.